దేవుడు ఏమి ఇవ్వాలనుకున్నాడు ఒక మనిషికి, ఒక కుటుంబానికంటే ఒక స్థిరమైన సమాధానాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. ఈరోజు సమాజంలో లేనిదదే. చూడండి, రోజు టీవీలో కొట్టుకుంటున్నారు, మీరు చూస్తున్నారు కదా, వార్తల్లో చూడలేదా? ఒక మాటలో చెప్పాలంటే సమాజ పరిస్థితులు గమనిస్తూ ఉంటే సమాధానము లేని స్థితి. నిజమే కదా, ఈరోజు సమాజంలో మనకు కానరానిది సమాధానం. సమాజంలో లేని సమాధానానంట ప్రభు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. నీ కుటుంబంలో లేనిది, నీ హృదయంలో లేనిది, సమాజంలో లేని ఒక స్థిరమైన సమాధానాన్ని ప్రభు నీకు ఇచ్చును గాక. ఆయన ఏమిస్తానంటున్నాడు? స్థిరమైన సమాధానం. ఇవాళ నుండి రేపు పోయేది కాదండి, అది స్థిరంగా ఉండేది. అందుకని నా ప్రభు అంటాడు, నేను మీకు ఇవ్వాలనుకుంటుంది ఏంటో తెలుసా? స్థిరమైన సమాధానం కావాలనుకుంటున్నాను. అటువంటి కృపను దేవుడు మనకిచ్చును గాక. ఈ మాటలు వింటున్న మీ జీవితంలో, మీరు చేసే ఉద్యోగంలో స్థిరమైన సమాధానం ఉంచును గాక. మీ రక్త సంబంధుల మధ్య నా ప్రభు స్థిరమైన సమాధానం ఉంచును గాక. ఏమంటే మీ ఆత్మీయుల మధ్య దేవుడు స్థిరమైన సమాధానం ఉంచును గాక. ఏమంటే మీ ఇరుగు పొరుగు వారి మధ్య నా దేవుడు స్థిరమైన సమాధానం ఉంచును గాక.